ఇక చంద్రబాబు దిక్కుమాలినతనానికి పరాకాష్ట తెలంగాణ తలసరి ఆదాయంపై చేసిన కామెంట్స్. తెలంగాణలో పెరిగిన తలసరి ఆదాయం తన వల్లేనని చంద్రబాబు దొంగ క్రెడిట్ కొట్టేసేందుకు యత్నించాడు. రైట్, ఇదే అంశానికి మనతో మాట్లాడడానికి జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. సార్ నమస్తే. సార్ బనకచెర్ల విషయంలో చంద్రబాబు స్ట్రాటజీ ఏంటంటారు? కామెంట్స్ని ఎలా చూడొచ్చు అంటారు? కాళేశ్వరం విషయంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో నిర్మించిన నేపథ్యంలో ఎందుకు ఇలా ఇంకా కామెంట్ చేస్తున్నాడు? 10 ఏళ్ళైనా కూడా ఇంకా తెలంగాణపై ఎందుకు ఏడుస్తున్నారు అంటే మీరేం చెప్తారు సార్? అంటే ఒకటి, చంద్రబాబు రాయలసీమ ఆయనది, ఆయన ఆంధ్ర ముఖ్యమంత్రి అయినా కూడా ఇప్పుడు గోదావరి డెల్టా కూడా బనకచెర్ల వల్ల తీరని నష్టం జరుగుతుంది. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకా ఇప్పుడు మనకు వచ్చే జలాలు మనకు అక్కడి నుంచి వెనకకైనా రావు నీళ్లు, కానీ మన హక్కులు పోతాయి. ఎందుకంటే రైపేరియన్ రైట్స్ అనేది ఒక ప్రధానమైన సమస్యగా అడ్డం వస్తుంది. మనకు ముందు ఎవరు వాడుకుంటే గోదావరి నీళ్ళని వాళ్ళకే రైట్స్ వస్తాయి. అయితే మనకు 968 టీఎంసీలు ఇంకా మనం వాడుకోలేదు, పూర్తిగా వినియోగంలోకి రాలేదు. చాలా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి మనకి. ఇప్పుడు కాళేశ్వరం 3వ టీఎంసీ కూడా పర్మిషన్ రాలేదు, సమ్మక్క బ్యారేజ్ కంప్లీట్ గా అనుమతులు రాలేదు, సీతారామ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, కొంతవరకు వచ్చినా కూడా సీతమ్మ సాగర్ బ్యారేజ్ కూడా మనకు అనుమతులు రాలేదు. అనే అన్ని పెండింగ్ లో ఉండగా మన నీళ్లను మొదలు బనకచెర్లకు తరలించినా, కావేరీకి తరలించినా, నదుల అనుసంధానం చేసినా కూడా మనకు ఆ మేరకు నష్టపోతాం మనం. రేపు మళ్ళీ ఒక కొత్త ట్రిబ్యునల్ వస్తుంది గోదావరి మీద. ఇదే ఆంధ్ర ప్రభుత్వం కొత్త ట్రిబ్యునల్ కోసం పట్టుబడుతున్నది. కొత్త ట్రిబ్యునల్ ముందు ఏం వాదిస్తుంది? వాళ్ళు వాడుకుంటున్నాయి, వాళ్ళకి 968 టీఎంసీని మనం ఇచ్చినా కూడా ఇప్పటిదాకా వాళ్ళు వాడుకుంటున్నాయి 600, 700 ఉన్నాయని చెప్పి అంతవరకే మనల్ని పరిమితం చేస్తుంది. కాబట్టి మనం గోదావరిలో వృధాగా సముద్రంలో కలిసే నీరు అని చెప్తున్నా కూడా ఇవాళ మనం వాడుకుంటలేము కాబట్టి ఆ నీళ్లు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి. మనం కానీ అప్పర్ స్టేట్స్ ఉన్నాయి కదా, 7 రాష్ట్రాలు ఉంటాయి మన గోదావరికి. ఈ 7 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా సంపూర్ణంగా వాటాను ఉపయోగించుకోవట్లేదు. ఒకవేళ అవన్నీ ఉపయోగించుకున్నట్టయితే 3000 టీఎంసీలు అనేటివి ఉండవు, షార్టేజ్ అవుతుంది, ఆయకట్టుకే నీళ్లు సరిపోని పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం మన వాటా వాడుకునేదాకా మనం ఈ అనుమతులు ఇవ్వద్దు అని చెప్తున్నాం. మన వాటా పూర్తిగా వాడుకున్నాక వాళ్ళ అనుమతులు తీసుకుంటే మనకు నష్టం లేదు. రెండవది ఏంటంటే, డెల్టా వాళ్ళు ఎందుకు నష్టపోతారంటే, పోలవరంలోకి వచ్చిన ప్రతి నీటి చుక్కను ఆయన బనకచెర్లకు తరలించి పెన్నా ఆయకట్టుకు, అటు కావేరీ నదికి అనుసంధానం చేస్తాడు, ఇటు పక్కన విజయవాడ కృష్ణా డెల్టాకు తరలిస్తాడు. కాబట్టి ముందు అలర్ట్ కావాల్సింది 13-14 లక్షల ఎకరాల్లో 2 పంటలు పండిస్తున్న గోదావరి డెల్టా వాళ్ళు, అటు ఉభయ గోదావరి జిల్లాల రైతులు ఫస్ట్ బనకచెర్ల లింకును వ్యతిరేకించాలి. వాళ్ళకు వచ్చే నీళ్ళే పోతాయి. కాబట్టి రాబోయే రోజుల్లో గోదావరిలో కూడా కృష్ణా లాగానే వాటర్ షార్టేజ్ అవుతుంది. రెండవది ఏంటంటే, నేను అడ్డుకోలేదు కాళేశ్వరం చెప్పడం పూర్తి తప్పు. ఆయన అడ్డుకోవడమే కాదు, లేఖలు కూడా రిటర్న్ గా రాశాడు. ఆ లేఖలు కూడా ఉన్నాయి, మీకు కావాలనుకుంటే డిస్ప్లే చేయొచ్చు. ఆయన 2 సార్లు అడ్డుకోవడానికి లేఖలు రాశాడు. ఇది సొమ్మిడియాటి ప్రాజెక్టు ప్రాణహితకే వెళ్ళా అని చెప్తే ఇది కొత్త ప్రాజెక్ట్ అని చెప్పేసి దాన్ని కొత్త ప్రాజెక్ట్ గా చూడాలి, కాబట్టి దీన్ని నేను వ్యతిరేకిస్తున్నా అని చెప్పి ఆయన పూర్తిగా లేఖ రాసి కూడా ఈ పర్మిషన్లు ఇవ్వకూడదు అని ఒకసారి రాశాడు. పర్మిషన్లు ఇచ్చినాక క్యాన్సల్ చేయాలని చెప్పి కూడా లేఖ రాశాడు. ఎందుకంటే ఆయన పీరియడ్ లో మొత్తము దేవాదుల నిర్మాణం చేసినా కూడా దేవాదుల దగ్గర బ్యారేజ్ కట్టద్దని చెప్పి ప్రవహించే నీళ్ళని ఎత్తుకొసుకోమన్నాడు. కాబట్టి చంద్రబాబుది 2 నాలుకల ధోరణే కాదు, ఆయన 2 కళ్ళ సిద్ధాంతం కూడా బట్టబయలైంది. ఇప్పుడు 2 నాలుకల ధోరణి కూడా బట్టబయలవుతున్నది. ఆయన తెలంగాణ ప్రయోజనాలకు పరమ శత్రువు. మాకు అనుమానాలు కూడా ఉన్నాయి. మేడిగడ్డ విధ్వంసంలో అక్కడ ఉభయ గోదావరి జిల్లాలకు 4 సంవత్సరాలుగా రబీ పంటలకు నీళ్లు సరిగా అందలేదు. అక్కడ ఏం కారణం చెప్పారంటే, మేడిగడ్డ కట్టుకున్నారు, సమ్మక్క సాగర్ కట్టారు కాబట్టి మనం నీళ్లు వస్తలేవు అని చెప్పుకున్నారు. అరే ఏది ఎట్లున్నా కూడా వారికి మేడిగడ్డ ఉండడం ఇష్టం లేదు, కాళేశ్వరం ఉండడం ఇష్టం లేదు, గోదావరి మీద ఒక్క బ్యారేజ్ ఉండడం కూడా వారికి ఇష్టం లేదు. ప్రాణహిత కాంప్లెక్స్ నుంచి ధవళేశ్వరం వరకు ఇక్కడ బ్యారేజీలు కట్టలేదు. దాదాపు ఉభయ సమైక్య రాష్ట్రంలో 57 సంవత్సరాలు కూడా ఏ ఒక్క బ్యారేజ్ తెలంగాణలో గోదావరి మీద కట్టలేదు. కాబట్టి వాళ్ళకి ఎన్నడూ కూడా తెలంగాణ ప్రయోజనాల పట్ల ఒక శత్రు వైఖరే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ద్రోహం చేయడానికి ప్రయత్నం చేస్తారు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. మీ ధన్యవాదాలు సార్, మీ ఒపీనియన్ తెలియజేసినందుకు.